సో చాలా ఇంపార్టెంట్ ఫేస్బుక్ అకౌంట్ మనకి కన్ఫర్మ్ యువర్ ఐడెంటిటీ నుంచి వెళ్ళి గెట్ కోడ్ బై ఈమెయిల్ అనే ఆప్షన్ రావడానికి మనం చేయాల్సిన ట్రిక్ ఏంటి, అసలు అకౌంట్స్ ఓపెన్ అవుతున్నాయా లేవా. మనకి ఎంతోమంది కామెంట్ చేస్తూ ఉంటారు కదా, మీరు కూడా కామెంట్ సెక్షన్లో ఎంతోమందిని చూసే ఉంటారు కదా. సో అలాంటి వాటి గురించి ఇక్కడ ఫస్ట్ అయితే మీరు లైవ్ ప్రూఫ్లో అయితే చూడొచ్చు. మనకి కామెంట్ చేసినప్పుడు వాళ్ళకి కన్ఫర్మ్ యువర్ ఐడెంటిటీతోనైతే ఇక్కడ అకౌంట్ అయితే ప్రాబ్లంలో ఉంది. సో దాని తర్వాతనే మనం అకౌంట్ లాగిన్ అయ్యి స్మాల్గా చిన్న చిన్న ట్రిక్స్ ట్రై చేస్తూ వాటితో పాటుగా ఫీడ్బ్యాక్ అలాగే న్యూ ట్రిక్స్ కూడా మనం స్పాట్లో ఓపెన్ అవ్వడానికి అలాంటి ఎలాంటి ఆప్షన్ లేకుండా కూడా మీరు ఓపెన్ అయిన వీడియోస్ కూడా చూసే ఉంటారు కదా. సో అలా కంబైన్డ్గా మనం ఒక ప్రాసెస్ తర్వాత ఒక ప్రాసెస్ అనేది ట్రై చేస్తూ ఉన్న టైంలోనే మధ్యలో మనం ఒక 24 అవర్స్ 48 అవర్స్ అనేది టైం వెయిట్ చేస్తూ ఉంటాం కదా. అలా అయిన తర్వాత మనం అకౌంట్ అనేది లాగిన్ అయ్యాము అంటే చివరిగా ప్రాసెస్ చేసిన తర్వాత మనము లాగిన్ అయ్యాము. లాగిన్ అయిన తర్వాత పైన మనకు అకౌంట్ డీటెయిల్స్ అన్నీ కూడా కనిపిస్తున్నాయి అంటే ప్రొఫైల్ ఫోటో నేమ్ అన్ని. దాని తర్వాత నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోగానే చూడండి ఇక్కడ మనకి గెట్ ఏ కోడ్ బై ఈమెయిల్ అనే ఆప్షన్ అయితే మనకి వచ్చేసింది. సో ఇంత ముందుకు మనకి కన్ఫర్మ్ యువర్ ఐడెంటిటీ అనే ఆప్షన్ ఉండేది. కన్ఫర్మ్ యువర్ ఐడెంటిటీ నుంచి ఇప్పుడు మనకి గెట్ కోడ్ బై ఈమెయిల్ అనే ఆప్షన్ మనకు అకౌంట్ అన్లాక్ చేసుకోవడానికి వచ్చేసింది. చాలా అంటే చాలా సింపుల్ ట్రిక్స్ అండి. వీటిని వాటిని కరెక్ట్గా ఫాలో అవ్వాలి. ఫాలో అవ్వడంలో ట్రిక్ని ట్రై చేయడమే కాకుండా దాని తర్వాత ఊరికే అకౌంట్ పాస్వర్డ్ చేంజ్ చేయడాలు, కొత్త డివైస్లో ఊరికే లాగిన్ అయి చూడాలి, ఇలాంటి మిస్టేక్స్ అనేది మనం చేయకూడదు. అలా చేయకుండా ఉన్నారు అంటే చిన్న ట్రిక్స్తోని ఫేస్బుక్ అకౌంట్ చాలా సింపుల్గా ఓపెన్ అయిపోతుంది. ఎక్కువ రోజులు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. గంటల తరబడి దీంతో పోరాడాల్సిన అవసరం కూడా లేదు. కాకపోతే అవి ఎవరు ఫాలో కారు కాబట్టి గంటల తరబడి అకౌంట్ దగ్గర శ్రమించాల్సి ఉంటుంది. చూడండి ఇప్పుడు ఇక్కడ మనకి గెట్ కోడ్ బై ఈమెయిల్ అనే ఆప్షన్ రాగానే జీమెయిల్ కూడా మనం లాగిన్ అయిపోయాం. లాగిన్ కాగానే ఇక్కడ మనకి ఫేస్బుక్ సెక్యూరిటీ కోడ్ అని వచ్చేసింది. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే కోడ్ ఇక్కడ మనము అకౌంట్ దగ్గర ఎంటర్ చేసుకుంటే అకౌంట్ అనేది ఓపెన్ అయిపోతుంది మనకి. అలా అనేసి మీకేదో గెట్ కోడ్ ఆప్షన్ వస్తే ఇక్కడ చూపించిన కోడ్ ఎంటర్ చేస్తే మాకు ఓపెన్ అవుతాయి కదా అంటే ఇక దాన్నే అతిక తెలివితేటలు అంటారు. ఏ జీమెయిల్కి ఏ అకౌంట్కి అన్లాక్ అవ్వడానికి ఒక్కో అకౌంట్కి ఒక్కొక్క డిఫరెంట్ కోడ్ అనేది ఫేస్బుక్ పంపిస్తూ ఉంటుంది కాబట్టి ఒకటి సేమ్ ఇంకొక దానికి అకౌంట్కి వర్కౌట్ అవ్వవు. ఇక్కడ మనకి నెక్స్ట్ స్టెప్ అన్లాక్ యువర్ అకౌంట్ అని వచ్చేసింది. నెక్స్ట్ అని క్లిక్ చేయగానే అకౌంట్కి లింక్ అనే ఈమెయిల్ చూపిస్తుంది. మళ్ళీ కూడా ఇక్కడ నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. ఒకవేళ అకౌంట్కి వేరే నెంబర్స్ ఈమెయిల్స్ ఉన్నాయి అంటే వాటిని ఏమైనా రిమూవ్ చేసుకోవడానికి కూడా ఇక్కడే మనకి ఛాన్స్ అనేది ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఓన్లీ సింగిల్గా మీ ఈమెయిల్ మాత్రమే ఉంది కాబట్టి రిమూవ్ ఆప్షన్ అనేది చూపించట్లేదు. మళ్ళీ నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి కూడా మళ్ళీ మనకి అకౌంట్ సెక్యూరిటీ తరఫున మాత్రమే మనకి ఆ అకౌంట్ అన్లాక్ ఆప్షన్ దగ్గర నుంచి ఇక్కడ వరకు కూడా మనకి చిన్న ప్రాసెస్ అనేది అడుగుతూ ఉంటుంది. యూ హ్యావ్ అన్లాక్ తర్వాత మనకి అకౌంట్ ఫుల్ సెక్యూర్గా ఉందా లేదా అనేది కూడా చూపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ కూడా మనం అకౌంట్ని సురక్షితంగా ఉంచుకోవడానికి నార్మల్గా గెట్ స్టార్టెడ్ మీద క్లిక్ చేస్తే సరిపోతుంది. సో ఇది కూడా టోటల్గా కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి డైరెక్ట్ ఫేస్బుక్ అకౌంట్ అనేది ఓపెన్ అయిపోతుంది. సో ఇదంతా ఓకే, కానీ మనకి మెయిన్గా ఈ కన్ఫర్మ్ యువర్ ఐడెంటిటీ అనే ఆప్షన్ నుంచి వెళ్ళి గెట్ కోడ్ బై ఈమెయిల్ అని రావడానికి మనం చేసిన ఆ సింపుల్ ట్రిక్ ఏంటి అనేది కూడా మీకు నేను ఈ వీడియోలోనే చూపిస్తాను కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే ఆ ఒక్క చిన్న ట్రిక్ ఎంత ఒక 10 సెకండ్స్ 1 మినిట్ కూడా ఉండదు, మీరు మిస్ అయిపోతారు. తర్వాత మీ ఇష్టం అండి. ఇక ఇక్కడ మనకి సెక్యూరిటీ తరఫున మన అకౌంట్ ఫుల్ నేమ్ ఏంటి సెలెక్ట్ చేసుకోమని అడుగుతుంది. కంటిన్యూ అని క్లిక్ చేసి మన అకౌంట్ ఫుల్ నేమ్ ఏంటి, ఏదో అకౌంట్ కాదు, ఇప్పుడు మన అకౌంట్ అన్లాక్ అయింది కదా, ఆ ఫుల్ నేమ్ ఏంటి అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. మనం ఆల్రెడీ తెలుసు ఇక్కడ అకౌంట్ నేమ్ ఏంటి అనేది, ఎందుకంటే వాళ్ళ చాటింగ్ దగ్గర కూడా మనం ఉన్నాం కాబట్టి కన్ఫ్యూజ్ ఏం లేదు. సో కరెక్ట్ అయిన నేమ్ని సెలెక్ట్ చేసుకోవాలి. కంటిన్యూ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే సరిపోతుంది. తప్పుగా సెలెక్ట్ చేసుకున్నారు అనుకోండి కొన్నిసార్లు సెకండ్ ఛాన్స్ ఇస్తుంది, కొన్నిసార్లు డైరెక్ట్గా మళ్ళీ లాక్ పడుతుంది. అప్పుడు మళ్ళీ మనకే రిస్క్ అయిపోతుంది కాబట్టి క్లియర్గా ఉండాలి. సో దాని తర్వాత ఫేస్బుక్ అకౌంట్ అనేది మనకి ఓపెన్ అయిపోయింది. సో మనకి ఫేస్బుక్ యాప్ ఓపెన్ అయిపోయింది కాబట్టి బ్రౌజర్లో ఇలా facebook.com అనగానే అకౌంట్ ఓపెన్ అయిపోతే సింపుల్గా మనం ఏం చేయాల్సిన అవసరం కూడా లేదు. కాకపోతే ఓపెన్ అయిపోయిన తర్వాత ఇలా అన్నింటికి కూడా అలో అడుగుతుంది. అలో ఇవ్వాలి. అలో ఇచ్చిన తర్వాత అన్ని ఆప్షన్స్ ఓపెన్ అవుతున్నాయా లేదనే చూడాలి. సో మీరు క్రోమ్లో అకౌంట్ లాగిన్ అయిన తర్వాత కన్ఫర్మ్ యువర్ ఐడెంటిటీ అనే ఆప్షన్ దగ్గర మీరు పైన సర్చ్ బార్ మీద క్లిక్ చేసి హెల్ప్ సెంటర్ అని టైప్ చేయండి. మళ్ళీ ఇక్కడ మనకి ఫేస్బుక్ హెల్ప్ సెంటర్ అని కింద ఉంది కదా, ఇలా ఫేస్బుక్ హెల్ప్ సెంటర్ మీద సెలెక్ట్ చేసుకుంటా ఇక్కడ మనకి సర్చ్ బార్ కనిపిస్తుంది. ఈ సర్చ్ బార్ మీద క్లిక్ చేసి మై ఫేస్బుక్ అకౌంట్ హ్యాస్ బీన్ లాక్డ్ లేదంటే హౌ టు అన్లాక్ ఫేస్బుక్ అకౌంట్, ఈ రెండింటిలో ఏదైనా కూడా టైప్ చేయండి. నేను మై ఫేస్బుక్ అకౌంట్ హ్యాస్ బీన్ లాక్ అని టైప్ చేస్తున్నాను. అలా కాకుండా హౌ టు అన్లాక్ మై ఫేస్బుక్ అకౌంట్ రెండిట్లో ఏది టైప్ చేసినా ఓకే, సర్చ్ అని క్లిక్ చేసుకోండి.
సెర్చ్ అని అన్న తర్వాత ఇక్కడ మనకి చాలా ఆప్షన్స్ అయితే చూపిస్తూ ఉంటుంది. వీటన్నిటిలో కాకుండా మనకి మెయిన్ ప్రాబ్లం ఏంటిది, మై ఫేస్బుక్ అకౌంట్ ఈజ్ లాక్డ్ అండ్ ఐ ఆమ్ నాట్ గెట్టింగ్ ఫోన్ ఆర్ ఈమెయిల్ కోడ్స్ వెన్ ట్రయింగ్ టు కన్ఫర్మ్ మై అకౌంట్ అని ఇక్కడ చూపిస్తుంది కదా. ఫస్ట్ది దీని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి రికవరీ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది అంతా కూడా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది. ఇదంతా కూడా మనకి యూజ్ అవ్వట్లేదు అనేసి ఇక్కడ నో అని ద సొల్యూషన్ డస్ నాట్ వర్క్ అని ఇక్కడ మీ ప్రాబ్లమ్ని మెన్షన్ చేయండి. బట్ ఇదంతా కూడా మీకు ట్రై చేస్తే వర్కౌట్ అయ్యే ప్రాసెస్ ఎలా ఉంటుంది అని అంటే, దీనికంటే ముందు ట్రిక్, మీరు సపోర్ట్ టీమ్కి మెయిల్స్ సెండ్ చేశారు. మెయిల్ సెండ్ చేసిన తర్వాత కూడా 3-4 డేస్ వెయిట్ చేసినా మీకు అకౌంట్ అన్లాక్ ఆప్షన్ చేంజ్ అవ్వలేదు అంటే, అప్పుడు జస్ట్ మీరు ఇక్కడ ఒక రిక్వెస్ట్ చేసేసి అకౌంట్ లాగౌట్ అయిపోయారు అంటే 24 అవర్స్ తర్వాత అకౌంట్ అన్లాక్ ఆప్షన్ మీకు ఏదైతే ఇక్కడ మెన్షన్ చేస్తారో అది వచ్చేస్తుంది, అకౌంట్ అనేది ఓపెన్ అయిపోద్ది.